సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, కలుపుగోలుతనం ప్రపంచ వేదికపై మన దేశానికి ఆస్తులుగా మారాయని కొనియాడారు. మోదీకి మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దౌత్యంలో మోదీ ఫెయిల్ అయ్యారని, ప్రపంచంలో భారత్ ఒంటరిగా మిగిలిపోతోందని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న వేళ మోదీని శశి థరూర్ ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. ది హిందూ పత్రికలో లెసన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్స్ రీచ్ పేరుతో తాజా ఓ ఆర్టికల్ రాశారు శశి థరూర్. అందులో మోదీపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఆర్టికల్ను పీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో మరింత వైరల్గా మారింది. అటు శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. థరూర్ తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఉద్దేశాలను ప్రజలకు తెలిసేలా చేశారని పేర్కొంది. మోదీ విధానాలు భారత్కు వ్యూహాత్మకంగా మేలు చేస్తాయని వాస్తవాన్ని శశి థరూర్ చెప్పారని తెలిపింది. ఇంతకు ముందు కూడా శశి థరూర్ పలుమార్లు మోదీని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ను ఆకాశానికి ఎత్తడమే కాకుండా కాంగ్రెస్లో విభేదాలు ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే ప్రశ్న ఓ విలేకరు నుంచి కూడా శశి థరూర్కు ఎదురైంది. దీనిపై స్పందించిన శశి థరూర్ ఓ చిరునవ్వు నవ్వి బీజేపీలో చేరడానికి అవేవీ సంకేతాలు కావని అన్నారు. బీజేపీలో చేరతానని కానీ చేరబోనని కానీ స్పష్టంగా చెప్పకుండా ఓ నవ్వు నవ్వి సున్నితంగా తోసిపుచ్చడం ఇంకా ఆసక్తిని పెంచింది.